హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బెంగళూరు మార్కెట్ అలాగే హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు, అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు చెప్తున్నాను, విసుగు పొందకండి. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడే ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎంతో సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 10/9/2024 బెంగళూరు మార్కెట్ రేట్లు అయితే చూద్దామండి. 46,987 బ్యాగులు వచ్చాయని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి. ఒక లాట్ 2 లాట్లు మాత్రం 4,500 నుంచి 4,600 వరకు వెళ్తే, పెద్ద సైజులు వచ్చేసి 4,400 నుంచి 4,500 వరకు, ముక్కాల సైజులు వచ్చేసి 4,200 నుంచి 4,400 వరకు, మీడియం క్వాలిటీలు 4,000 నుంచి 4,200 వరకు, గోల్టాలు 3,800 నుంచి 4,000 వరకు, గోల్టీలు 3,000 నుంచి 3,200 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. కర్ణాటకలో వచ్చిన లోకల్ ట్రక్కులు వచ్చేసి 80 ట్రక్కులు వచ్చాయి. మీడియాలు 3,500 నుంచి 3,800 వరకు, గోల్టాలు 3,000 నుంచి 3,500 వరకు, గోల్టీలు 2,500 నుంచి 3,000 వరకు, స్కిన్ అవుట్లు వాలింటి వచ్చేసి 500 నుంచి 2,000 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. ఇవి బెంగళూరు మార్కెట్కి సంబంధించి 100 కేజీల రేట్లు అండి. ఇవన్నీ దీనికి ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ. అలాగే హైదరాబాద్ మార్కెట్ రేట్లు చూసుకున్నట్టయితే 10వ తారీఖు 9వ నెల 2024కి సంబంధించినవి గణేష్ ట్రేడర్స్ అండ్ కో వాళ్ళు అందిస్తున్నారండి. సూపర్ మంచి మీడియాలు అయితే 4,800 నుంచి 5,300 వరకు, గోల్టాలు వచ్చేసి 4,400 నుంచి 4,800 వరకు, గోల్టీలు 3,800 నుంచి 4,400 వరకు, కర్నూలు నుంచి వచ్చిన సరుకు వచ్చేసి 500 నుంచి 3,600 వరకు వెళ్ళిందని చెప్తున్నారు. ఈ హైదరాబాద్కి సంబంధించి ఓవరాల్గా వచ్చేసి 4,500 నుంచి 4,800 వరకు, ఏదో 1 లాట్ 2 లాట్లు మాత్రం 4,900 వెళ్ళాయని చెప్తున్నారు. ఇది గణేష్ ట్రేడర్స్ కోన్ వాళ్ళు అందిస్తున్నారండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్ మార్కెట్కి సంబంధించినంత వరకు అన్ని 100 కేజీల రేట్లు అండి నేను చెప్పినటువంటి. అలాగే మన కర్నూలు మార్కెట్ రేట్లు చూసుకున్నట్టయితే కూడా తేదీ వచ్చేసి 10/9/2024 సంబంధించినవి. అలాగే వేరుశెనగ, పులి విత్తనాలు, అమృతం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. వేరుశెనగ వచ్చేసి 960 క్వింటల్ వచ్చాయి. 2,570 రూపాయలు తక్కువ వెళ్తే 7,371 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆమదం వచ్చేసి 321 క్వింటల్ వచ్చాయి. 5,090 రూపాయలు తక్కువ వెళ్తే 5,504 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 13 క్వింటాలు వచ్చాయి. 3,399 రూపాయలు తక్కువ వెళ్తే 16,812 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 5 క్వింటాలు వచ్చాయి. 2,690 రూపాయలు తక్కువ వెళ్తే 10,169 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదు. కొర్రలు వచ్చేసి 47 క్వింటాలు వచ్చాయి. 2,323 రూపాయలు తక్కువగా వెళ్తే 2,896 రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళింది. మినుములు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 7,596 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. సోయాబీన్స్ 4 క్వింటాలు వచ్చాయి. 4,273 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 4,981 క్వింటల్ వచ్చాయి. 320 రూపాయలు తక్కువ వెళ్తే 2,523 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 3,614 రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళిందండి. నిన్నటికి రోజు చూసుకుంటే ఒక 1,100 క్వింటల్ సరుకు అయితే తగ్గింది. ఒక 200 రూపాయల రేటు కూడా పెరిగిందండి నిన్నటికి రోజు చూసుకున్నట్టయితే. ఈ సరుకులు ఆరుదలలో లేవని కొంచెం రేట్లు అయితే తగ్గుముఖం పట్టాయి, కానీ లేకుంటే మామూలుగానే ఉంది. కొంచెం మెతకలు వస్తున్నాయని చెప్పి రేట్లు తగ్గినాయి. అంతేగాని రేట్ అయితే పెద్దగా ఏం తగ్గలేదండి, నార్మల్గానే నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.